చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హైకోర్టు ఒక అతిపెద్ద షాకే ఇచ్చింది. ఏంటి అంటే వాస్తవానికి కొంత మేలని కూడా చెప్పాలి. ఎవరికి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో మున్సిపల్ కార్మికులు అంటే పారిశుద్ధ కార్మికులు. వాస్తవానికి పారిశుద్ధ కార్మికుల సంక్షేమం విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మ్యాన్ హోల్స్ను శుభ్రపరిచే క్రమంలో మరణించే పారిశుద్ధ కార్మికులందరికీ కూడా చట్ట ప్రకారం తగినంత పరిహారం అందచేయాల్సిందే అంటూ తేల్చింది. మృతి చెందిన పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షల పరిహారంతో పాటు పూర్తి స్థాయి పునరావాస వసతులు కల్పించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిహారాన్ని ప్రస్తుత కేసులో మృతి చెందిన మాణిక్యాల రావుకే పరిమితం చేయడం లేదని, ఇలా గతంలో మరణించిన వారికి కూడా అందజేయాల్సిన అవసరం ఉందని తేల్చెప్పేసింది. ఇది నిజంగా వాళ్ళందరికీ మంచి ఊరట. ఇది ఒక పెద్ద బిగ్ బాంబ్ అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకు గాను 1993 నుంచి ఇప్పటివరకు మ్యాన్ హోల్స్ను శుభ్రపరుస్తూ మరణించిన వారి గణాంకాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు